జియో ఫ్రీగా ఇంటర్నెట్ ఇచ్చింది అనుకుంటున్నావా? అది ఫ్రీ కాదు, ఒక మాస్టర్ ప్లాన్. బ్రో, జియో స్టార్ట్ అయినప్పుడు ఫ్రీగా అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఇచ్చిందని గుర్తుందా? అది సింపుల్ ఆఫర్ అనుకుంటున్నావా? కాదు బ్రో, అదొక డేంజరస్ ప్లాన్. 2016లో ఇండియాలో ఇంటర్నెట్ అంటే కాస్ట్లీ లగ్జరీ. ప్రతి మెగాబైట్ కి ఛార్జ్, స్లో స్పీడ్, ఫుల్ ఫ్రస్ట్రేషన్. అప్పుడు ఎంట్రీ ఇచ్చింది జియో. ఫ్రీ కాల్స్, ఫ్రీ డేటా, పీపుల్ ఫుల్ హ్యాపీ. కాంపిటీటర్స్ షాక్. అందరూ ఒకటే అనుకున్నారు, ఇది ఎక్కువ రోజులు నిలబడదు, లాస్ లో పడిపోతుంది. కానీ బ్రో, విన్నర్స్ ఎప్పుడు బయట కనిపించే గేమ్ ఆడరు, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో వార్ గెలుస్తారు. జియో ఏమి చేసింది తెలుసా? మనీ కోసం ఆడలేదు, మార్కెట్ కోసం ఆడింది. ఫ్రీ డేటాతో కోట్ల మంది యూజర్స్ ని అట్రాక్ట్ చేసింది. ఇండియా మొత్తం ఆన్లైన్ కి తీసుకువచ్చింది. తర్వాత స్లోగా పెయిడ్ ప్లాన్స్ పెట్టింది, ప్రైసెస్ కూడా పెంచింది. కానీ బిగ్గెస్ట్ పవర్ ఏంటి తెలుసా? డేటా, అటెన్షన్ కంట్రోల్. మీరు రీఛార్జ్ చేస్తారు, మీరు వీడియోస్ చూస్తారు, మీరు యాప్స్ యూస్ చేస్తారు, మీ లైఫ్ మొత్తం డిజిటల్గా వాళ్ళ సిస్టంలో ఉంటుంది. సో బ్రో, జియో ఫ్రీ కాదు, అదొక ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ డామినేషన్ ప్లాన్. బిజినెస్ అంటే ప్రాఫిట్స్ కాదు బ్రో, మార్కెట్ని కంట్రోల్ చేయడం. రిమెంబర్ దిస్, విన్నర్స్ చీప్గా ఇవ్వరు, వాళ్ళు ఫ్యూచర్ని కొనుక్కుంటారు. మరి నువ్వే చెప్పు బ్రో, ఇది లాసా లేదా మాస్టర్ ప్లానా?